ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడు కలుగచేసిన ఈ అవకాశమును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదా? మనమందరం కూడా క్షేమంగా ఉండడానికి దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది, దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథం నుండి రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయములో ఎలీషా కాలములో జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఈ అద్భుత సంఘటన ఏంటంటే, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమానునకు కలిగిన స్వస్థత. భయంకరమైనటువంటి కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి నయమాను కలిగినటువంటి స్వస్థతను గూర్చి ఈ అధ్యాయంలో మనం చదువుతాం. ఈ అధ్యాయంలో కొన్ని మాటలు ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగచేసియుండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వచన భాగములలో నయమానును గూర్చి మనం చదువుతున్నాం. నయమానునకు కలిగిన ఆధిక్యతలు, అతనికి ఉన్నటువంటి సమస్య మనం చూస్తున్నాం. అలాగే దేవునిని గూర్చి మనం చదువుతూ ఉన్నాం. ఇంకను మనము గమనించినట్లయితే షోమ్రోను నుండి తేబడిన ఒక చిన్నదానిని గూర్చి కూడా ఈ వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం. మంచిది ప్రియులారా, ఈ వాక్యములో ఉన్నటువంటి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా నయమాను అనేటువంటి వ్యక్తిని గూర్చి ఈ అధ్యాయం అంతటిలో కూడా వ్రాయబడి ఉంది. నయమాను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆనందం అని అర్థం. నయమాను అనగా ఆనందం. అయితే పేరుకు తగిన ఆనందం అతని జీవితంలో లేనట్టుగా మనము క్రింద వచనాల్లో మనం చూస్తాం. పేరుకు తగినటువంటి ఆనందం అతని యొక్క జీవితంలో లేకపోవడానికి గల కారణం ఏంటంటే అతనికి ఉన్నటువంటి వ్యాధి. చాలా భయంకరమైనటువంటి వ్యాధితో అతడు బాధపడుతున్నాడేమో. అతని జీవితంలో ఆనందము లేనటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. పేరు గొప్పదే గాని ఊరు దెబ్బ అన్నట్టుగా అతని యొక్క జీవితం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. చాలాసార్లు మంచి పేర్లు మనము కలిగి ఉంటాం కానీ పేరుకు తగినటువంటి జీవితం మనం కలిగి ఉన్నామా లేదా అనేటువంటి ప్రశ్న మనం ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యంలో చూస్తే చాలామంది మనం చూస్తాం, వారి పేర్లు బాగానే ఉన్నాయి కానీ పేరుకు తగినటువంటి జీవితం లేనటువంటి పరిస్థితి మనం చూస్తాం. మనం గమనించినట్లయితే రూతు గ్రంథంలో నయోమి అనేటువంటి పేరు ఆమెకుంది. ఆ నయోమి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మధురం. కానీ ఆమె యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే చేదు. నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి అని చెప్పి ఆమె తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, పేరుకు తగినటువంటి జీవితం చాలా అవసరం.
ఈ వాక్యములో మనం చూస్తే అతడి పేరు ఆనందం అని పెట్టుకున్నాడు కానీ పేరుకు తగినటువంటి జీవితం లేదు, ఆనందకరమైనటువంటి జీవితం లేదు. అతని యొక్క జీవితంలో అతనికి ఉన్న వ్యాధిని బట్టి ఎంతో దుఃఖితుడుగా, మరి నిజమైనటువంటి సంతోషము లేనటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఇతనిని గూర్చి మనం ఆలోచిస్తే ఇతనికి కలిగినటువంటి స్థితిని గూర్చి మనము జ్ఞాపకం చేసుకోవాలి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనేటువంటి మాట ఉంది. సైన్యాధిపతి అంటే ఇతడు సామాన్యమైనటువంటి హోదాలో లేడు. సిరియా దేశమునకు సర్వ సైన్యాధ్యక్షుడు, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు అనేటువంటి మాటను ఇక్కడ మనం గమనించాలి. చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అతని స్థితి ఉన్నతమైనటువంటి స్థితి. రాజు తరువాత రాజు అంతటి వాడు. ఎంత ఉంటేనేమి అతని యొక్క జీవితంలో నిజమైనటువంటి సంతోషము లేదు. అతనికి కలిగినటువంటి హోదా అతనికి సంతోషాన్ని ఇవ్వలేనటువంటి స్థితి. కారణం ఏంటంటే అతనికి ఉన్నటువంటి వ్యాధి అటువంటిది. ప్రియులారా, ఈ లోకములో ఏదైతే సంతోషాన్ని ఇస్తాయని మనం అనుకుంటామో నిజానికి అవేమీ కూడా మనకు సంతోషాన్ని ఇవ్వవు అనేటువంటి మాటను గమనించాలి. మూడవదిగా మనం చూస్తే అతడు తన యజమానుడి దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు ఘనుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఘనత ఉంటే ప్రయోజనం ఏమిటి? దేవుని యొక్క వాక్యములో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథానికి వస్తే ఈ మాట గమనించండి. కీర్తనల గ్రంథం 49వ కీర్తనలో వ్రాయబడినటువంటి మాటను మీకు తెలియచేస్తూ ఉన్నాను. 49వ కీర్తన 12వ వచనం. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు. ఘనత వహించిన వాడైనను ఆ మనుష్యుడు నిలువజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు. ఎంత ఘనత! ఆ దేశమంతటిలో కూడా నయమానుకు ఉన్నటువంటి ఘనత ఎవరికీ లేదండి. అంతటి ఘనత కలిగినటువంటి వాడు, అంతటి ఔన్నత్య స్థితి కలిగినటువంటి వాడు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎంత ఘనత వహించిన వాడైనా కూడా వాడు నశించు మృగమును పోలినవాడు అనేటువంటి మాట తెలియచేస్తా ఉంది. ఘనత వారి వెంట రాదు. 17వ వచనములో అంటాడు, వాడు చనిపోవునప్పుడు ఏమియూ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు అనేటువంటి మాట కూడా మనం గమనించాలి. 20వ వచనములో ఘనత నొందియుండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, ఈ లోకములో నీకు ఘనత ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు, ప్రతిష్ట ఉండవచ్చు. ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని ఘనతలున్నా కూడా కుష్ఠరోగం అనేటువంటిది గనక ఉంటే నీవు నశించు మృగమును పోలిన వాడవు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఇతన్ని గూర్చి ఘనత పొందిన వాడు అనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. ఇంకను ఇతనిని గూర్చి మనం ఆలోచిస్తే అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను అనేటువంటి మాట ఉందండి. అతడు మహాపరాక్రమశాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మరి అన్యుడైనటువంటి వానికి మహాపరాక్రమశాలి అనేటువంటి మాట నయమానుకు మాత్రమే వాడబడింది. మనం దేవుని యొక్క వాక్యములో గమనించినట్లయితే గిద్యోను పరాక్రమము గల మహాబలాఢ్యుడా అని వ్రాయబడి ఉంది. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం. యెఫ్తా న్యాయాధిపతులు 11వ అధ్యాయం 1వ వచనంలో అతడు పరాక్రమవంతుడు,
దావీదు మొదటి సమూయేలు 16వ అధ్యాయం 18వ వచనములో. ఈ విధంగా మనం చూస్తే మరి ఇశ్రాయేలు జాతికి చెందినటువంటి వారికి పరాక్రమవంతులు, పరాక్రమశాలులు అనేటువంటి మాట వాడబడింది. అన్యులైనటువంటి వారికి ఎవ్వరికి కూడా ఈ మాట వాడబడలేదు. మొదటిసారిగా మనం చూస్తూ ఉన్నాం. ఒక అన్యుడైనటువంటి నయమానుకు ఈ మాట వాడబడిందంటే నిజంగా అతడు మహాపరాక్రమశాలి అనేటువంటి మాటను ఇక్కడ గమనించాలి. నయమానును గూర్చి చాలా మంచి మాటలు వ్రాయబడ్డాయి. నయమాను పేరు బాగుంది, నయమాను ఉన్నత హోదాలో ఉన్నాడు, నయమాను ఘనత పొందినటువంటి వాడు, నయమాను పరాక్రమశాలి అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. కానీ అనేటువంటి మాట గమనించండి. కానీ అతడు కుష్ఠరోగి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కానీ అతడు కుష్ఠరోగి. ప్రియులారా, నయమాను జీవించినటువంటి కాలములో కుష్ఠరోగము అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి రోగం అండి. మరి కుష్ఠరోగులైనటువంటి వారిని పాళెములోనికి రానిచ్చేటువంటి వారు కారు. దేవుని యొక్క వాక్యములో చూస్తే కుష్ఠరోగి యొక్క స్థితి ఎలాగుందో మీకు జ్ఞాపకం చేస్తాను. లేవియ కాండము గ్రంథం 13వ అధ్యాయం 45వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరియబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడు అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడగ వారికి కలిగిన దినములన్నీయు వాడు అపవిత్రుడయ్యుండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, తల విరియబోసుకొనవలెను. వస్త్రములను చింపడం, తల విరియబోసుకొనడం ఇవి ఏమిటి అని మనం ఆలోచిస్తే దుఃఖమునకు, విచారమునకు సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పై పెదవిని కప్పుకొనవలెను అంటే అర్థం ఏంటంటే బ్రతికుండియు మరణించిన వానితో సమానం. అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. తన యొక్క వ్యాధిని బట్టి అతడు అపవిత్రుడుగా పరిగణింపబడ్డవాడు అని మనం గమనించాలి. అతడు జీవించినంత కాలము కూడా మరి వాడు అపవిత్రుడుగా ఉంటాడు, ప్రత్యేకముగానే నివసించాలి అనేటువంటి మాటలు మనం చదువుతున్నాం. ఈ మాటల్లో కుష్ఠరోగి యొక్క దైన్య స్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత దైన్య స్థితి అంటే అతని యొక్క జీవితం దుఃఖముతో కూడినటువంటి జీవితం. అతని యొక్క జీవితం ప్రజలకు దూరముగా ఉండేటువంటి జీవితం. అతని యొక్క జీవితం ఎలాగుందంటే బ్రతికి ఉన్నా కూడా చచ్చిన జీవితములాంటి జీవితమని మనము గమనించాలి. కాబట్టి ప్రియులారా, మనం ఈ వాక్యాల్లో మనం గమనించినట్లయితే కుష్ఠరోగి యొక్క దైన్య స్థితిని మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో కుష్ఠరోగము అనేటువంటిది పాపమునకు సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపి అయినటువంటి మానవుడు ఎంత దైన్య స్థితిలో ఉన్నాడో అదే స్థితి కుష్ఠరోగి యొక్క స్థితి. కుష్ఠరోగము అంతటి దైన్య స్థితి పాపము కలిగినటువంటి వ్యక్తి యొక్క స్థితి అని మనము గమనించాలి. ఈ యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అతనికి హోదా ఉంది, ప్రతిష్ట ఉంది, ఘనత ఉంది, శరీర సౌష్ఠవం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అతనికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే కుష్ఠరోగము. చాలా భయంకరమైనటువంటి దీనస్థితిలో అతడు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి సోదరి సోదరుడా, అన్నీ నీకు ఉండవచ్చు. లోకములో ఉండవలసినవన్నీ కూడా నీవు సమకూర్చుకొని ఉండవచ్చు. పేరుండొచ్చు, ప్రఖ్యాతి ఉండొచ్చు, ధనముండొచ్చు, అందముండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఒకవేళ నీవు ఇంకనూ
ఈ పాపము అనేటువంటి రోగముతో నీవు ఉన్నట్లయితే, ఇంకనూ నీవు పాపిగా ఉన్నట్లయితే చాలా దైన్య స్థితిలో ఉన్నావు అనేటువంటి విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ వ్యక్తి చాలా దీనావస్థలో ఉన్నాడు. ఇది ఎంత భయంకరమైనటువంటి వ్యాధి అంటే, ఈ వ్యాధి నుండి బయటపడడానికి అతడు ఎంత చెల్లించాలనుకున్నాడు అనేటువంటి చూస్తే ఆ వ్యాధి యొక్క తీవ్రత మనకు అర్థమవుతుందండి. దేవుని యొక్క వాక్యములో రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయములో మనం చూస్తే, అతడు మరి ప్రవక్త దగ్గరకు స్వస్థత కొరకు వెళ్ళినప్పుడు అతడు ఏమి తీసుకుని వెళ్ళాడు అనేటువంటిది మనం గమనించండి. 5వ వచనములో వ్రాయబడి ఉంది, అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అతడు తీసుకుని వెళ్ళిన కానుక చాలా గొప్ప కానుక తీసుకుని వెళ్ళాడండి. అతడు తీసుకుని వెళ్ళింది ఏంటంటే 20 మణుగుల వెండి తీసుకుని వెళ్ళాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. 20 మణుగుల వెండి అంటే 340 కిలోల వెండిని పట్టుకుని వెళ్ళాడు. ఆ రోజుల్లో మనం గమనించినట్లయితే వెండి ఎంత విలువైనటువంటిదో మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 24వ వచనం, అతడు షెమెరు నొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి, ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వచనంలో ఒమ్రి అనేటువంటి ఇశ్రాయేలు రాజు ఏం చేశాడంటే ఒక కొండను కొన్నాడు. షెమెరు అనేటువంటి వారి దగ్గర ఒక కొండను కొన్నాడు. ఎంత కొన్నాడు అని మనం ఆలోచిస్తే 4 మణుగుల వెండికి కొనుక్కున్నాడు. ఈ 4 మణుగుల వెండికి ఆ కొండను కొని ఆ కొండ మీద షోమ్రోను అనేటువంటి ఒక పట్టణం కట్టించాడు. ఒక పట్టణం కట్టడానికి, ఒక పట్టణాన్ని ఏర్పరచడానికి 4 మణుగుల వెండి అంటే అర్థం ఏంటంటే 70 కిలోల వెండిది ఒక పట్టణం నిర్మించడానికి అతడు ఉపయోగించాడు, స్థలాన్ని కొనుక్కున్నాడు. అయితే ఇతడు తన యొక్క వ్యాధిని పోగొట్టుకొనడానికి 340 మణుగుల వెండి ఇచ్చాడు. దీనిని బట్టి మనం ఆలోచిస్తే ఎన్ని రెట్లు, 6 ఇంచుమించుగా 6 రెట్లు, మరి ఆ షోమ్రోను పట్టణానికి 6 రెట్లు స్థలం కొనొచ్చు అన్నమాట. అంత విలువైనటువంటి ధనాన్ని పట్టుకు వెళ్ళాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతని యొక్క వ్యాధి ఎంత తీవ్రమైనటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మరి ఏంటంటే పాపము కూడా అంత తీవ్రమైనటువంటిదని నేను తెలియచేస్తూ ఉన్నాను. పాపము కూడా చాలా తీవ్రమైనటువంటిది. ఇంకను మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యములో మరి ఇతడు ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఇతను ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసియుండెను అనేటువంటి మాట మొదటి వచనములో మనం చదువుతున్నాం. యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసియుండెను. ప్రియులారా, దేవుడైనటువంటి యెహోవా పేరును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సిరియా దేశము దేవుని ఎరుగనటువంటి ప్రజలు. సిరియా దేశము గనక యుద్ధములో గెలిస్తే వారు యెహోవా దేవునికి
ఆ జయమును ఆపాదించేటువంటి ప్రజలు కారు. వారికి కలిగినటువంటి జయమును బట్టి ఆ జయాన్ని వారి దేవతలకు ఆపాదించేటువంటి ప్రజలు. అయినప్పటికీ కూడా ఈ వాక్యములో ఏమని వ్రాయబడి ఉందంటే, యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసియుండెను అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే జయము అనేటువంటిది దేవుని యొక్క చేతిలోనే ఉంది అనే మాటను ఈ సందర్భంగా తెలియచేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనములో వ్రాయబడినటువంటి మాటను ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. నిజమే ప్రియులారా, భూనివాసుల ఎడల దేవుడేం చేస్తున్నాడంటే తన చిత్తము చొప్పున జరిగిస్తున్నాడు. తన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావు అని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు? నీవు ఈ అన్యులకు విజయము కలుగ చేశావు అని చెప్పడానికి ఎవడునూ సమర్థుడు కాడు అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 26వ వచనాన్ని, ఇదే అధ్యాయం 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యున్నాడనియు తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకొను వరకు 7 కాలములు నీకు ఈలాగు జరుగును. ప్రియులారా, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములపై అధికారి అయి ఉన్నాడు. తాను ఎవనికి అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహింప నిశ్చయించును అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక విజయాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడు అనేటువంటి సంగతి మనం గమనించాలి. మేలు చేసేటువంటి వాడు దేవుడు. మేలు అనేటువంటిది కావాలంటే మనము దేవుని యొద్దకు, దేవుడు ఒక్కడే మేలు చేసేవాడు. మీకు ఒక వచనం చదువుతాను చూడండి. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయములో ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 10వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు, నడువ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి, అవి హాని చేయ నేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. మేలు చేయుట వాటి వలన కాదు. ఏమిటవి అని మనం ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తే మరి విగ్రహములను గూర్చి ఇక్కడ చెప్తా ఉన్నాడు. 4వ వచనములో మనం చూస్తే వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలక యుండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాని నింపుదురు. ఇవేమి కూడా మేలు చేయవు. కొన్ని సంవత్సరాల క్రితం నాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఉందండి. ఈ సహోదరి అన్యురాలు. ఆమె ఇంటిలో ఒక గదిని పూజాగదిగా మలుచుకుంది. పూజాగదిగా మలుచుకొని ఆ గదిలో చాలా
విగ్రహాలు పెట్టుకుంది. గోడకు తగిలించుకున్నటువంటి విగ్రహాలు కానీ, మట్టితో చేయబడినవి కానీ, రాతితో చేయబడినవి కానీ, ఇవన్నీ ఆ గదిలో పెట్టుకుంది. తన జీవితాన్ని ఈ విధంగా విగ్రహారాధనతో కొనసాగిస్తూ ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా ఆమె అనారోగ్యం పాలైంది. అనారోగ్యం పాలైన తరువాత ఆమెను హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేర్చిన తర్వాత తాను ఏ ఏ దేవతలను అయితే సేవించిందో ఆ దేవతల పేర్లన్నీ పెట్టి పిలుస్తూ ఉంది. మేలు చేయమని వేడుకుంటూ ఉంది. స్వస్థపరచమని అడుగుతూ ఉంది. వాక్యములో ఉంది, అవి పలుకవు, నడువ నేరవు. ఏ ఒక్క దేవత కూడా, లేక దేవుడు అని పిలువబడుతున్న విగ్రహము కూడా ఏమాత్రము పలుకలేదు, ఏమాత్రము జవాబివ్వలేదు. అయితే ప్రభువును గూర్చి, యేసయ్యను గూర్చి విన్నది ప్రార్థనా సహాయం కోరుకుంది. ప్రార్థనా సహాయం కోరుకున్నప్పుడు విశ్వాసులైనటువంటి వారు ఆమె కొరకు ప్రార్థన చేయగా ఆమె స్వస్థపరచబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె స్వస్థపరచబడి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి చేసినటువంటి పని ఏంటంటే, అంతకాలము మరి ఏ ఏ దేవతలనైతే సేవించిందో వాటన్నిటినీ తీసుకొని ఆమె బయట పారవేసింది. బయట పారవేసిన తరువాత ఆమెకు ఒక అనుమానం వచ్చింది. ఇంతకాలం వీటిని సేవించాను కదా, మరి వీటన్నిటినీ కూడా నేను బయట పారవేశాను. ఈ దేవతలు నాకేమైనా హాని చేస్తాయేమో అని భయపడింది. భయపడి మరి నాకు తెలియచేసినప్పుడు నేను తెలియచేసినటువంటి మాట ఇదేనండి, వాటికి భయపడకుడి, అవి హాని చేయ నేరవు, మేలు చేయుట వాటి వలన కాదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మేలు చేసేటువంటి వాడు దేవుడండి. మరి ఇక్కడ మనం చూస్తున్నాం, నీకు మేలు కావాలా, ఆపత్కాలములో నీకు సహాయము కావాలా, నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే నీవు దేవుని యొద్దకు రావాలి. ఆయనే ఆపత్కాలములో ఆదుకునేటువంటి వాడు, ఆయనే సహాయము చేసేటువంటి వాడు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయములో 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. యూదా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొర్రపెట్టెదరు గాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రము రక్షింపజాలవు. ఆపత్కాలములో ఏమాత్రము కూడా రక్షింపలేవు. కాబట్టి ప్రియులారా, రక్షించేవాడు దేవుడు, రక్షించేవాడు జీవము కలిగినటువంటి దేవుడు, జయమునిచ్చేవాడు జీవము కలిగినటువంటి దేవుడు, మేలు చేసేటువంటి వాడు జీవము కలిగిన దేవుడు. ఆ జీవము కలిగినటువంటి దేవుడే ఈ వాక్యం ద్వారా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా పరిపూర్ణ ప్రత్యక్షతనిచ్చాడు. ఆయన ద్వారా నీకు మేలు కావాలంటే నీవు ఆయనను ఆశ్రయింపవలసినటువంటి వాడవై ఉంటున్నావనే మాటను తెలియచేస్తూ ఉన్నాను. ఆపత్కాలంలో నిన్ను రక్షించాలా, నీవు ఆయనను ఆశ్రయించు. ఆయన ద్వారా నీకు మేలు కలగాల, నీవు ఆయనను ఆశ్రయించు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుడైనటువంటి యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేశాడు. జయము అనేటువంటిది దేవుని ద్వారా కలిగింది. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, స్వస్థత అనేటువంటిది మనము వేసుకునే మందుల్లో ఉండదండి. స్వస్థత అనేటువంటి దేవుని యొద్ద నుండి వస్తుంది. అందుకే ఆయన చెప్పాడు, మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే. అయితే మందులు వేసుకుంటున్నాం కదా, మందులు ఆయన ఉపయోగించుకుంటాడు, వాటిని వాడుకుంటాడు, వాడుకుని నీకు స్వస్థతనిస్తాడనేటువంటి సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది. ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, యెహోవా
ఆయన గొప్ప దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. మరి అన్ని దేశాలపై కూడా తన చిత్తం ఎలాగుందో ఆ చిత్తాన్ని నెరవేర్చువాడై ఉంటూ ఉన్నాడు. ఈ వాక్యంలో మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ వ్యక్తి ఏంటంటే ఎవరంటే ఇశ్రాయేలు దేశము నుండి చెరగొని తెచ్చిన చిన్నది అనేటువంటి మాట గమనించండి. ఇశ్రాయేలు దేశము నుండి ఆ సిరియనులు చెరగొని ఒక చిన్న దానిని మరి తీసుకుని వచ్చారు. ఈ చిన్నది ఏం చేస్తుందంటే తన యజమానురాలి దగ్గర సేవ చేస్తూ ఉంది. మరి ఈమెను గూర్చి మనం గమనించినట్లయితే పరిచారం చేస్తూ ఉంది. ఈ పరిచారం చేస్తున్నటువంటి ఈ చిన్నది ఆ ఇంటిలో ఒక సాక్షిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక మాట గమనించండి. మనం ఎక్కడున్నా కూడా దేవునికి సాక్షులుగా ఉండాలి అనేటువంటి సంగతి మీకు తెలియచేస్తూ ఉన్నాను. సాక్షిగా ఉండడం మాత్రమే కాకుండా ఈమెను గూర్చి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఈమె సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమానుకు ఉన్నటువంటి లోపమును ఆమె చూడగలిగింది. ఇతడు పరాక్రమవంతుడు, దేహదారుఢ్యము కలిగినటువంటి వాడు. ఆ దేహదారుఢ్యాన్ని మించి అతనికి కలిగినటువంటి వ్యాధిని ఆమె చూడగలిగింది. ప్రియులారా, చాలాసార్లు మన యొక్క లోపము ఎవరికీ కనబడకపోవచ్చు, మన యొక్క లోపాన్ని మనం కప్పి వేసుకుని ఉండవచ్చు. అయితే మన యొక్క లోపాన్ని చూడగలిగినటువంటి ప్రజలు మనకు అవసరమండి. మనలను పొగిడేవారు కాదు, కానీ మనలో ఉన్నటువంటి లోపమును ఎత్తి చూపేటువంటి వారు మనకు కావాలి. ఈమె తన యజమానురాలు దగ్గర పరిచారం చేస్తూ ఉంది. అయితే తన యజమానుడుగా ఉన్న నయమాను యొక్క దేహదారుఢ్యమును వెనుక ఉన్నటువంటి ఆ వ్యాధిని చూడగలిగినటువంటిదిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఈమెను గూర్చి మనం ఆలోచిస్తే రెండవ సంగతి ఏంటంటే ఈమె ఇతని యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ అతనికి ఉన్నటువంటి ఘనతా కీర్తులను కానీ ఆమె చూడలేదు, కానీ ఆమె వాటిని అధిగమించి అతనికి ఉన్నటువంటి సమస్యను చూడగలిగింది. ప్రియులారా, మన జీవితాల్లో కూడా మన యొక్క సమస్యలను చూచి మనలను సరిదిద్దేటువంటి వారు, మనకు సలహాలు ఇచ్చేటువంటి వారు కావాలనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకను మనం గమనించినట్లయితే ఈమెను గూర్చి ఒక 4 మాటలు చెప్తాను నేను. ఈమెను గూర్చి ఒకటి, ఆమె తన యజమానుని గూర్చిన భారము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 4 సీలతో ఈ మాటలు చెప్పొచ్చు. ఒకటి, కన్సర్న్, తన యజమానుని గూర్చినటువంటి భారము ఆమెకు ఉంది. ప్రియులారా, ఇదే మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు ఎక్కడున్నప్పటికీ కూడా ఈ చిన్న దాని వలె భారము కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా అనేటువంటిది ప్రశ్న. నీ కుటుంబమును గూర్చి కానీ నీ సంఘమును గూర్చి కానీ నీకు భారమున్నదా? ఈ రోజుల్లో చాలా సరదా జీవితానికి మనం అలవాటు పడిపోయాము. భారము అనేటువంటిది లేకుండా మనం ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను నేను. అపోస్తలుడైనటువంటి పౌలు గారికి ఉన్నటువంటి భారం ఏంటో తెలుసా? 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతున్నాను. ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. భారం కలిగి ఉన్నామా? మరొక మాట జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఈ మాటలు మనం చూస్తాం. మనం 11వ వచనం, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అనేటువంటి మాటను ఇక్కడ మరి తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి వారిని గూర్చినటువంటి భారము కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈమె తన యజమానుడైనటువంటి నయమానును గూర్చి భారము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయ్యో, నా యజమానుడు ఇన్ని కలిగి ఉన్నాడు కదా, మంచి పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అతడు కుష్ఠరోగి కాబట్టి అతడు ఆ కుష్ఠరోగము నుండి విడుదల పొందాలి అనేటువంటి భారం ఉంది. రెండవదిగా మనం చూస్తే కమిట్మెంట్ అంటే అర్థం ఏంటంటే, ఆమె అతడు ఎంతైతే బాధపడుతున్నాడో ఆ బాధను తన బాధగా ఆమె అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు మనము ఈ విధమైనటువంటి అనుభవం మనకు ఉండదండి. ఇతరులు ఎంతైతే బాధపడుతున్నారో వారి బాధలో మనం పాలు పంపులు పొందేటువంటి వారిగా మనం ఉండాలనేటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నేను. వారు ఉన్న స్థలములో మనము ఉండి వారి బాధను మనం పంచుకోవాలి. ఈమె అంటుంది కదా, నేనెంతో కోరుచున్నాను అనేటువంటి మాటలో ఆమె యొక్క కమిట్మెంట్ ఏమిటనేటువంటిది మనకు అర్థమవుతుంది. మూడవదిగా మనం చూస్తే కాన్ఫిడెన్షియాలిటీ అంటే అర్థం ఏంటంటే, ఇది చాలా రహస్యమైనటువంటి సంగతి. ఆ దేశంలో ఉన్నటువంటి వారు ఎవ్వరికీ కూడా తెలియదండి అతడు కుష్ఠరోగి అనేటువంటి మాట. ఆ కుష్ఠరోగాన్ని కప్పివేసింది ఏంటంటే అతడు వేసుకున్నటువంటి యూనిఫామ్. ఆ కుష్ఠరోగాన్ని కప్పివేసింది అతడు ఉపయోగించేటువంటి డాలు కావచ్చు, అతడు ఉపయోగించేటువంటి కవచం కావచ్చు. ఎవ్వరికీ తెలియదు. ఆ ఇంటిలో ఉన్నటువంటి తన యజమానురాలకు తెలుసు, తన యజమానురాలికి పరిచారము చేస్తున్నటువంటి ఆ యొక్క చిన్నదానికి తెలుసు. అయితే ఈమె బయట ఎవ్వరికీ చెప్పలేదు. ఈమె ఎంత కాన్ఫిడెన్షియాలిటీ ఉందంటే ఎవ్వరికీ చెప్పలేదు. ఈమె యొక్క కమిట్మెంట్ ఎంతంటే, అతడు చాలా బాధపడుతున్నాడు. నిజానికి ఈమె ఇశ్రాయేలు దేశము నుండి దాసిగా తేబడినటువంటి ఈ పిల్ల నిజానికి నయమాను ఈ యొక్క చిన్నదానికి శత్రువుకి ఇలాగే ఉండాలి అని అనుకున్నటువంటి వ్యక్తి కాదు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యోనాను మీరు జ్ఞాపకం చేసుకోండి. యోనాను జ్ఞాపకం చేసుకుంటే యోనాకు దేవుడు చెప్పాడు, యోనా నీవు నినేవే పట్టణానికి వెళ్ళు, ఆ పట్టణంలో కలగబోయేటువంటి దుర్గతిని గూర్చి ప్రకటించు అంటే నినేవే పట్టణస్థులు దేవుని చేత శిక్షింపబడాలని కోరుకున్నాడు కాబట్టి అతడు వెళ్ళలేకపోయాడు. ఆ తర్వాత అంటాడు కదా, నేను ప్రకటిస్తే వారు మారు మనసు పొందుతారు, వారు మారు మనసు పొందితే నీవు కనికరిస్తావని తెలుసు కాబట్టి నేను వెళ్ళలేదు అంటాడు. వారి పట్ల ఏమాత్రము కూడా జాలి చూపనటువంటి వ్యక్తిగా యోనా మనకు కనబడితే ఈ వాక్యములో మనం చూస్తున్నాం. ఈ యొక్క చిన్నది తన యొక్క యజమానుని గూర్చి భారము కలిగి తన యజమానుడు స్వస్థపడాలని చెప్పి ఆ బాధ తాను అనుభవిస్తూ ఆమె చేసింది ఏంటంటే ఎవ్వరికీ కూడా చెప్పలేదండి. కాన్ఫిడెన్షియాలిటీ. నాలుగవదిగా మనం చూస్తున్నాం కన్సిస్టెన్సీ. అంటే అర్థం ఏంటంటే అనేక సార్లు చెప్పుండొచ్చు, ఏమైనా సరే నా యజమానుడు బాగుపడాలంటే అతడు ఇశ్రాయేలు దేశములో ఉన్న ఈ ప్రవక్త దగ్గరకు వెళ్ళాలి అనేటువంటి మాట. ప్రియులారా, ఈమె చెప్పినటువంటి శుభవార్త ఈరోజు నేను కూడా మీకు చెప్తా ఉన్నాను. ఒకవేళ నయమాను వలె నీవు గొప్పవాడవై ఉండొచ్చు,
నయమాను వలె పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడవై ఉండొచ్చు. ఒకవేళ ఇంకను పాపము అనేటువంటి కుష్ఠరోగంతో నీవు బాధపడుతున్నట్లయితే, ఇంకా పాపము నుండి నీ విడుదల పొందకుండా ఉన్నట్లయితే ఒక శుభవార్త, ఈ పాపము నుండి విడిపించువాడు ఒక ఆయన ఉన్నాడు. ఎలీషా ప్రవక్త దగ్గర నా యజమానుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎలీషా అనగా దేవుడే రక్షకుడయ్యున్నాడు. అలాగే రక్షకుడు ఈ లోకంలో ఉద్భవించాడు. ఆయన ప్రభువైన యేసు. ఆయన ఒక్కడే నీ యొక్క స్థితిని మార్చగలడు అనే విషయాన్ని నేను నీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆయన యొద్దకు రా. ఆయన యొద్దకు వస్తే ఆయన ఒక్కడే నీకు మేలు చేయగలిగినటువంటి వాడు. ఆయన ఒక్కడే ఆపత్కాలములో నిన్ను రక్షింపగలిగినటువంటి వాడు. ఆయన ఒక్కడే నీ యొక్క పాప స్థితి నుండి విడిపించగలిగినటువంటి వాడు. ఇది శుభవార్త. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.